మా మీద కేసులు పెడుతున్నారు, పెట్టండి, ఎదుర్కొంటాం. దైవాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, 7 కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పందికొవ్వు అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు? ఇవాళ ఏం జరిగింది? పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట. ఇవి ఈ జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని శ్యామరావు గారు చెప్పాడు. సాక్షాత్ నేను కాదు, పంపించేశామని చెప్పారు. మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 4 వాడారంట. ఎందుకు వాడారబ్బా? ఎక్కువ చూడేరా? డబ్బులు ఏమైనా కొట్టేశారా? ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకులు బయటకు వచ్చాయి? ఎందుకు ఆ లడ్డూలు వాడారు? పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా. ఆ లడ్డూలు ఎందుకు, ఆ లడ్డూల ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి 4 ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి. చెప్పరా? మీరే రిజెక్ట్ చేస్తారా? మీరే వాడేస్తారా? ఇది అపచారం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది నెగ్లిజెంట్ కాదా? లేక కుమ్మ కావడం కాదా? చెప్పండి సమాధానం అంటున్నా నేను. ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా. మా మీద బురద జల్లటం కాదు. రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కుట్ర కాదా ఇది? భగవంతుడికి అపచారం కాదా ఇది? దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా? దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి, మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే, ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపిల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు? ఏమిటి దానికి రిజల్ట్? మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత బురదలుతున్నారండి. అయినా కూడా భయంకరంగా ఇవాళ ఈ 2 ప్రతిష్టాత్మకమైన సంస్థలు చిన్నవి కావు. ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాయో అవి దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సంస్థలవి. ఒకటి హర్యానాలో ఉన్నటువంటి కర్నల్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, అలాగే గుజరాత్ ఆనంద్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ రెండు ఇచ్చాయి క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందన్నాడు, దీనిలో లేదన్నారు. చంద్రబాబు మాట నమ్మాలా? వీళ్ళ మాట నమ్మాలా? చంద్రబాబు రాజకీయ కక్షతో కదా చెప్పేది. రాజకీయ కక్షని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష చేయవచ్చా? అది మానవత్వమేనా? ఇంకా డబాయించే కార్యక్రమం ఇవాళ, విపరీతంగా డబాయించే కార్యక్రమాలు ఇవాళ కూడా మీరు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ER సప్లయర్స్ సప్లై మొదలుపెట్టింది ఎప్పుడు? మా టైంలో AR డైరీ టెండర్ దక్కించుకుంది. సప్లై చేసింది ఎప్పుడు? మా టైంలోనా చంద్రబాబు టైంలోనా? కమా టెల్ మీ. చంద్రబాబు టైంలో చేస్తే చంద్రబాబు చెక్ చేసుకోవాలిగా. అప్పుడేమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? మేము టైంలో ఉన్నప్పుడు, మా టెండర్లో ఉన్నప్పుడు మాకు టెండర్లో వచ్చింది కాబట్టి మేము బాధ్యులమా? కామన్ సెన్స్. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేశారు. చంద్రబాబు నాయుడు టైంలో సప్లై చేసిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ఆ బాధ్యత వహించాల్సింది. ఏం అన్యాయం అయ్యేది నాకు అర్థం కాదు. మీకేదో పత్రికా బలం ఉందని, మీరు అధికారంలో ఉన్నారని, మాకు కేవలం 11 సీట్లు వచ్చాయని, మీరు మీ టైంలో సప్లై చేసినటువంటి వాటికి కూడా మేము డిఫెండ్ చేయాలా? భగవంతుడిని మేము డిఫెండ్ చేసుకోవాలా? నువ్వు డిఫెండ్ చేయాలా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతా ఉన్నా. వయసు వచ్చింది, ఏం లాభం నీకు? రాజకీయం భగవంతుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం. సరే, ఎంతో మంది ప్రాణాలు తీసావు రాజకీయంగా నువ్వు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇవాళ బుకాయించే కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. బోలే బాబా అంటారు. ఎవరండి బోలే బాబా? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బోలే బాబా?
మేము ఇచ్చామా బోలే బాబాకి ఎంట్రన్స్ కొండ మీదకి? బోలే బాబాకి ఫస్ట్ ఎంట్రన్స్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. ఆయనకి మొట్టమొదటి గేట్లు తెరిచింది బోలే బాబాకి. హర్ష డైరీ అని పెట్టారు ముందు, దాని తర్వాత పేరు మార్చుకున్నారులే. హర్ష డైరీగా ఉన్నప్పుడు